ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏ దేవుళ్ళను సేవిస్తారో ఈరోజే కోరుకోండి. యూఫ్రటీస్ నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను కానీ, మీరు కాపురముంటున్న ఈ దేశంలోని అమోరీ వాళ్ళ దేవుళ్ళను కానీ ఎన్నుకోవచ్చు. అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. ఇది యెహోషువ పలుకుతున్నటువంటి మాటలు. ఎంతో స్పష్టంగా తన తీర్మానాన్ని ప్రజలకు తెలియచేస్తున్నాడు. మీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను. మీరు ఎవరిని కోరుకుంటారో అది మీ ఇష్టం. యెహోవాను సేవిస్తారా, లేకపోతే మీ దేవుళ్ళను వేరే దేవుళ్ళను పూజించుకుంటారా, మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను పూజించుకుంటారా, మీరు కాపురముంటున్న అమోరీల దేవుళ్ళను పూజించుకుంటారా, అది మీ ఇష్టం. చాయిస్ మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళని మీరు పూజించుకోండి. అయితే నా తీర్మానం ఏంటంటే నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని స్పష్టంగా తన తీర్మానాన్ని తెలియచేస్తున్నాడు. అవును ప్రియులారా, యెహోషువ తన మట్టుకు తను తన రక్షణను కాపాడుకోవటం మాత్రమే కాదు, తను దేవుడిని వెంబడించడం మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆయత్తపరిచాడు. తన కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో కనబడాలని, తన కుటుంబం అంతా కలిసి యెహోవాని సేవించాలని తీర్మానం తీసుకొని తన కుటుంబాన్ని ఆ విధంగా సిద్ధపరిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అవును, ఈ కడవరి దినాల్లో ఉన్న మనం కూడా మన మట్టికి మనం రక్షణ పొందామని సంతోషపడటం కాదు, మనం దేవుడిని వెంబడిస్తున్నామని అనుకోవటం కాదు, కానీ మనతో పాటు మన కుటుంబం కూడా ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. అందుకొరకు వారిని మనం ఆయత్తపరచాలి. కుటుంబం సమేతంగా ప్రభువును స్తుతించేవారిగా మనం ఉండాలి. మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే అక్కడ ఏలియా చెప్తున్నాడు ప్రజలతో, మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి, మరి యెహోవాయే మీకు దేవుడా లేకపోతే వేరే దేవతలు ఉన్నారా అని వాళ్ళని అడుగుతున్నాడు. మీకు ఎవరు ఉంటే వేరే దేవతలు ఎవరు ఉంటే మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడిని ఇంకెంతకాలం రెండు అభిప్రాయాల మధ్య ఉంటారు, మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ఆయన అనుసరించండి అని చెప్పని మరి ఎంతో స్పష్టంగా వాళ్ళతో హెచ్చరించి వారిని తీర్మానం చేసుకోమని ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా రెండు తలంపుల మధ్య ఉండకూడదు. మరి ఏదైనా ఒకదానికి మనం లోబడి కట్టుబడి ఉండాలి. అటు లోకాన్ని తృప్తిపరచాలి, ఇటు దేవుని తృప్తిపరచాలంటే ఏ పని కాదు. లోకానికన్నా దాసులుగా ఉండాలి, దేవునికన్నా దాసులుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము ఆయత్తపడి ప్రభువు తగినట్టుగా ఉండాలి. మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా ఆయత్తపరచాలి. యెహోషువ గ్రంథంలోనే రాహాబు అనే వేశ్య తను వారికి మేలు చేసినందువలన యెహోషువ మరి యెరికో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఆమెను రక్షించాడు. ఆమె కోరుకున్న రీతిగా ఆమెతో పాటు ఆమె కుటుంబీకులందరినీ కూడా ఆయన రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. తన ఇంటి వారి విషయంలో రాహాబు శ్రద్ధ వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చెరసాల నాయకుడు దేవుని వాక్యం విని మరి ఆ వాక్యాన్ని బట్టి తను రక్షణ పొందటం మాత్రమే కాదు, తనతో పాటు తన ఇంటివారు కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కూడా తన ఇంటివారి విషయంలో శ్రద్ధ వహించి ఆ విధంగా రక్షణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మనం రక్షణ పొంది మనం ప్రభుత్వం నడుస్తూ దాంతో సరిపెట్టుకోవటం కాదు, కానీ మన కుటుంబం అంతటినీ ప్రభు కొరకు ఆయత్తపరిచి కుటుంబ సమేతంగా ప్రభువుని వెంబడించే వారికి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆ విధంగా మన కుటుంబాలను ప్రభు కొరకు ఆయత్తపరుద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాన్ని కొందనాలు, ఉదయకాలం మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. యెహోషువ ఏ విధంగా తన కుటుంబానికి వచ్చి నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమని తన తీర్మానాన్ని స్పష్టంగా చెప్పాడు. ఆ విధంగా మేము కూడా మా కుటుంబాలతో సహా నిన్ను సేవించి వెంబడించేవారిగా సిద్ధపరచండి. ఈ దినం మేము చేస్తున్న పనిపాట్లో తోడుగుండండి. రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినమంతా నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగుంచండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి నాయన. ఎవరైనా ఆరోగ్య పరిస్థితి ఉంటే వారిని బాగు చేయండి నాయన. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి.
సమస్యలు ఉన్న వారిని విడిపించండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. బిడ్డల ప్రభా మరి ఎగ్జామ్స్ రాసి మంచి విజయాన్ని పొందుకొని సంతోషిస్తున్నారు, వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. ఎవరైనా విజయాన్ని పొందలేకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా సహాయం చేసి ధైర్యపరిచి మరొకసారి ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో కావాల్సిన ఆశీర్వాదం దీవెన మేలు దయచేయమని, ఈ దినమంతా నీ కృపాక్షేమాలు తోడుకొంచమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక, ఆమెన్.